విశ్వాసం మంది ఎవరు బలహీనలై ఉంటారంటే ప్రభువు చేసిన కార్యాలను మర్చిపోయిన వాళ్ళు. స్తోత్రం చెప్పు గట్టిగా. విశ్వాసం మంది ఎవరు వృద్ధి పొందుతారంటే దేవుని కార్యాలను తరచుగా ధ్యానించుకొని గుర్తుపెట్టుకొని ఇంకా కార్యాలకు పూనుకోడు. మర్చిపోయినోడు గుడారంలో కూర్చుంటాడు అంతే. మన విశ్వాసాన్ని వృద్ధి పొందించాలని దేవునికి ఉంటుంది. అయితే ఆయన నీ ముందు పెద్ద సమస్యను తీసుకొచ్చినప్పుడు ఆయన అంటాడు, గతములో నీకెట్టి కార్యములు జరిగినవో ఎరుగవా, వాటి నుంచి కాపాడిన నేను దీని నుంచి కూడా మరి నిశ్చయంగా కాపాడగలనని నమ్ము చూస్తావు. గతంలో అనేకమైన రోగాల్లో బాధపడ్డావు. నేను స్వస్థపరిస్తే బతుకున్నావా, లేకపోతే స్వస్థపరచకుండా బతుకున్నావా? ఎన్నిసార్లు అడిగావు నువ్వు నన్ను బాగు చేయమని? ఎన్నిసార్లు అడిగావు? అన్నిసార్లు స్వస్థపరిస్తే వచ్చాయి కదా. చాలాసార్లు అనుకున్నావు ఇక ఇది ఆఖరాటని. ఆయన నేను దాటించుకురాలా, బతికిచ్చాగా. ఇప్పటిదాకా చేసిన కార్యాలు ఎందుకు మర్చిపోతావు నువ్వు? ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నావు అంటే నీ విశ్వాసం బూస్ అయిపోయింది. ఎందుకు? నా కార్యములు నీ జ్ఞాపకంలో లేవు. కానీ అబ్రహాము గుర్తున్నాయి, దావీదు గుర్తున్నాయి, సౌలు గుర్తులేవు. గుర్తులేనాడు గుడారంలో కూర్చున్నాడు, గుర్తున్నోడేమో యుద్ధరంగంలోకి పోయాడు. అది తేడా. ఎవరి విశ్వాసం వృద్ధి పొందిద్ది? ఒక్కొక్క కార్యాన్ని మననం చేసుకుంటూ. కొంతమంది తెలివిగలలో డైరీ రాసుకుంటారు. మళ్ళీ మధ్యలో ఆ డైరీ ఓపెన్ చేసి చూసుకుంటారు. ఇన్ని కార్యాలు చేశావు యేసయ్యా, ఇన్ని చేసినాడు ఇది చెయ్యవా? ఎంతమందికి అర్థమైందండి? ఎట్లా నేర్పుతాడు విశ్వాసం? క్రమక్రమంగా. ఇప్పుడు అబ్రహాం ధైర్యం ఏం తెలుసా? అసలు పిల్లలు పుట్టడానికి ఛాన్సే లేని నా భార్యకి ఈ కొడుకును పుట్టించిన దేవుడు వాడిని ఒకవేళ వాడు చచ్చిపోతే తిరిగి బతికించలేడా? శారాకు అసాధ్యం వీడు పుట్టడం, కానీ ఇచ్చాడే. ఇచ్చిన దేవుడు మృతతుల్యమైన గర్భమునకు శక్తినిచ్చి బిడ్డను కనేటట్టు చేసిన దేవుడు పుట్టిన ఈ బిడ్డ ఒకవేళ చనిపోతే తిరిగి బ్రతికించగలడని నమ్మాడు. అది విషయం ఇక్కడ. నేను బలిస్తా, ఒకవేళ ఆపితే ఆపాడు, లేకపోతే తీసుకున్నాడు అనుకో, తిరిగి బ్రతికించి మళ్ళీ నా కొడుకు నాకు ఇచ్చే కొండ దించుతాడు. అందుకే పనోళ్ళకి చెప్పాడు. ఎందుకు తెలుసా? రే, నేను నమ్మినోడిని నేను ఎరుగుదును, ఆయన ఏందో నాకు తెలుసురా. అందుకే మీకెందుకు చెప్పాలి? కొడుకుని తీసుకెళ్తున్నానయ్యా, దేవుడు బలియమని అడిగాడు, ఏం చేద్దాం తప్పలా, ప్రార్థన చేయండి అనుకుంటా. బాలా నేను తీసుకెళ్ళి ఇచ్చినా తిరిగాడిని బతికించి నాకు అప్పచెప్పి నన్ను దీవించి పంపగల సమర్థుడు నా దేవుడు నాకు తెలుసా సంగతి, నేను ఎరుగుదును ఆయన. అందుకే చెప్పాను, ఆయనని ఎరుగున కొలది విశ్వాసం వృద్ధి పొందిద్ది. ఆయన అట్లా అంత బలమైనటువంటి విశ్వాసం అబ్రహాం పొందడానికి వరుసగా జరిగిన కార్యాల జ్ఞాపకాలు అబ్రహాముని ప్రోత్సహించాయి. దేవుడే అబ్రహాముకు విశ్వాసాన్ని నేర్పాడు, వృద్ధి పొందించాడు. ఈరోజు ఇప్పటికే కొన్ని కార్యాలు చూశారు మీరు. కొంతమంది ఇంకా చూడలేదనుకోండి, ఇక చూస్తారు. ఆమేన్. ఇదన్నా నమ్ముతారా? ఏమో, చూస్తారు అంతే. ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు బతికిపోతాను అనుకుంది. విశ్వాసం ముట్టింది, స్వస్థత. 12 ఏళ్ల జబ్బు ఖతం. అన్ని వైద్యాలు అయిపోయినాయి. యేసయ్య ఏమన్నాడు? నా శక్తి నిన్ను స్వస్థపరిచింది అన్నాడా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అన్నాడా? అంత విశ్వాసం ఆమెకి ఎట్టొచ్చింది? ఎందరో రోగుల్ని స్వస్థపరిచిన ఉదంతం చెవులో విన్నది. ఓకే, ఫస్ట్ వినుట ద్వారా కొంత విశ్వాసం ఏర్పడితే, వినుట ద్వారా ఏర్పడిన విశ్వాసం క్రియలో చూసినప్పుడు ఇంకా వృద్ధి పొందిద్ది. అలా ఫస్ట్ వినికిడి ద్వారా నీలో విశ్వాసాన్ని పుట్టించి
కార్యాలు చేసి దాన్ని నీలో అభివృద్ధి పరిచేవాడు నా యేసు. ఇది అర్థమైతే ప్రభు కార్యాలను నీకు నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేవు. అందుకే ఆయన ఏం చేశాడు తెలుసా? ఇశ్రాయేలు మర్చిపోతారని తెలుసు, అందుకే జ్ఞాపకార్థముగా గ్రంథము రాయమన్నాడు. ఎందుకు? వారు ఎల్లప్పుడూ విశ్వాసమందు నిలిచి ఉండినట్లు జ్ఞాపకార్థముగా గ్రంథము రాయమన్నాడు. ప్రియులారా, ఈ కీలకమైన సంగతిని ఎరిగిన వారై జాగ్రత్త పడండి. ఇంతవరకు ఎన్నో ఆటుపోట్లలో దేవుడు దాటించుకు వచ్చిన విషయాలని గుర్తు చేసుకోండి. ఇక ముందు దేవుడు నీ ముందుకు తీసుకొచ్చిన వాటిని కూడా తొలగించునని ఎరిగి విశ్వాసమును బట్టి ధైర్యం తెచ్చుకోండి, పనికి పూనుకోండి. గతంలో నీ విశ్వాసానికి తక్కువ లేకుండా ఎన్ని కార్యాలు చేశాడో గుర్తు చేసుకోండి. మళ్ళొక్కసారి ప్రోత్సాహాన్ని పొందండి. కొంచెం కార్యం చేశాడు, ఇంకొంచెం గొప్పదానికి ప్రయత్నం చేయి, తోడై ఉంటాడు. ఇంకొంచెం గొప్పదానికి ప్రయత్నం చేయి, విశ్వాసం వృద్ధి పొందుతూ ఉంటుంది. గొప్ప కార్యాలు చివరికి ఒక డాట్తో స్టార్ట్ అయిన కార్యాలు ఎదిగి 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 కొండలను కూడా కదిలించేంత గొప్ప విశ్వాసపు శక్తి గలవాడు గలదా ఈ విషయం. సేవకులకు అర్థమైందో లేదో మరి క్లియర్గా అదండి రహస్యం. నేర్పుతాడు దేవుడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు, దానియేలు సింహాల గుహలోనికి అగ్నిగుండంలోకి వెళ్ళక ముందు రాజభోజనం మాకు వద్దన్న దగ్గర కార్యం చూశారు. రాజభోజనం తిన్నోళ్ళ మొఖాలు ఏం మాడిపోయి ఉన్నాయి, ఆమ్లెట్లాగా మాడిపోయిన ఆమ్లెట్ల పెసరట్లాగా. పవిత్రతను కాపాడుకొని సహజ భోజనం తిన్న వీళ్ళ మొఖాలు ప్రకాశించింది. కార్యం చూశారు. పితరుల ద్వారా విన్నారు, ఇక్కడ కార్యాలు చూశారు. రాజు కల వచ్చింది, భావం తెలియదు, కళ కూడా మర్చిపోయాడు. కళ చెప్పాలి, భావం చెప్పాలి. దానియేలుకు బయలుపరిచాడు రెండవ కార్యం. మరి ఇన్ని కార్యాలు చూసిన వాళ్ళు ఇక సింహాల గుహకు భయపడతారా, అగ్నిగుండానికి భయపడతారా? చెప్పవయ్యా. అందుకే తెల్లారి ఏం జరిగిందో తెలియదు పేతురికి. తలకాయ నరుగుతారో, ఉరేస్తారో, సింహాలు ముందుకేస్తారో తెలియదు. కానీ సైనికులు మధ్యలో పండుకొని గురకబెట్టి నిద్రపోదు శుభ్రంగా. తెల్లారి శిక్ష పడిద్దని తెలిసి ఈ రాత్రి ఎవరికైనా నిద్ర పట్టింది? నీకు ఫలానా జబ్బు అని కన్ఫామ్ చేస్తే ఇప్పుడు నుంచే తిండి మానుకుంటామే. ఎప్పుడో సందకాడ తెచ్చే దానికి సగం పొద్దుగా సిద్ధమవుతామే దిగులేసుకొని. రేపు తెల్లారితే ఏం జరిగిందో తెలియదు. నిద్రట్ట పట్టింది ఆ పేతురు నీకంటే ఏం చెబుతాడు? ఆయన ఏందో నాకు ఎవరు వెంకట సుబ్బయ్య, సరిగ్గా చెప్పండి, గట్టి చెప్పండి. ఏసయ్య, వెంకట సుబ్బయ్య కాదు. స్తోత్రం. ఆయన ఏందో నాకు, ఆయన సెలవు లేక నా తల మీద ఉన్న వెంట్రుకలలో ఒక్క వెంట్రుక కూడా ఎవ్వడూ పెకలించలేడు. ఇక ఆయన సెలవు అయితే దాన్ని ఎవడు ఆపలేడు. ఉంటే స్తోత్రం, వెళితే మహిమ. రెడీ. బ్రతుకుట క్రీస్తే గట్టి బ్రతుకుట క్రీస్తే చావైన, బ్రతుకుట క్రీస్తే చావైన మేలే, క్రీస్తుకు హత సాక్షిగా మారెనా, సౌలు వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. దేవునికి మహిమ. దేవుని తొల్లిటి కృపాతిశయములను గుర్తు చేసుకో, మర్చిపోవద్దు. కలవరం లేదు వాళ్ళకి. ఎందుకు? ఎరుగుదురు. శిరచ్ఛేదానికి తీసుకెళ్ళిన కలవరం లేదు, కత్తి చేత చంపించడానికి తీసుకెళ్ళిన కలవరం లేదు. దేవుని కోసం ఏమైపోవటానికైనా సిద్ధమయ్యారు. ఎందుకు? అంత విశ్వాసం ఉంది వాళ్ళు. ఎలా వచ్చింది? విన్నారు, చూశారు, వృద్ధి పొందింది.
అది పరిపూర్ణమైంది. ఈరోజు కలవరంలో బతుకుతున్నారంటే విశ్వాసులారా, ఎంత ఉంది విశ్వాసం? ఏ పరిమాణంలో ఉంది? ఆవుగింజంత పరిపూర్ణం లేదు, కొంచెం ఉంది. ప్రార్థన చేయి, కూర్చొని గుర్తు చేసుకో ఎన్ని కార్యాలు చేశాడో. ఇదే ఫస్ట్ టైమా? అట్లయితే ప్రార్థించు. ఈరోజు నీ దాసుడు చెప్పగా విన్నాను, ఇన్ని కార్యాలు చేసినాడు నాకు చేస్తా. నేను విశ్వసిస్తున్నా. ఇదిగో మొదటి అడిగేస్తున్నా, నీ కార్యం నేను చూడాలి చేస్తున్నామో తండ్రి. ఆమేన్. అది రోగమైన, సమస్య అయినా, అప్పులైనా, ఆత్మీయ విషయాల్లో అయినా, ఎందులో అయినా. సీనియర్స్ అయితే గతాన్ని గుర్తు చేసుకోండి. ప్రభు కార్యాలు రాసుకో, కొంచెం మైండ్ పెట్టి. సిగ్గొచ్చిద్దప్పుడన్నా ఇన్ని చేశాను రాసుకో. అసలు ఎన్ని చేశాడో మొత్తం గుర్తుపెట్టుకొని రాసుకో, అప్పుడు సిగ్గొచ్చింది నీకు. అన్నీ రాసుకున్న తర్వాత ఈ మాట కూడా రాసుకో, ఇన్ని చేసిన నేను ఇప్పుడు వదిలేస్తానా కింద యేసు అని రాసుకో. అప్పుడు సిగ్గొచ్చింది, అప్పుడున్న విశ్వాసం వృద్ధి పొందింది. అంతే కదండి. క్యాన్సర్ జబ్బు తగ్గిద్దా? క్యాన్సర్ క్యాన్సిల్ అంటారు. ఎంతమందికి తగ్గింది? ఎంతమంది రిపోర్ట్స్ నార్మల్ వచ్చింది? హెచ్ఐవి పాజిటివ్ నెగిటివ్ అయిద్దా? ప్రార్థనా విజయాల్లో కూడా పెట్టాను. అది ఎట్లా? దేవుడు చేయగలడు. విశ్వాసము ఎవరి మీద? మళ్ళా గుట్టా చెట్టు పుట్ట రాయి రప్ప కాదు, లేదా మనుషులు కాదు. ఆయన సజీవుడు, ఆయన మన దేహాన్ని నిర్మించినవాడు, ఆయన సర్వశక్తి గల దేవుడు. రోగులారా, మీ విశ్వాసము బలము పొందినట్లు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యేసు చేసిన కార్యములు చదువు. పాల్ యాంగిచో అనే దైవజనుడు 2 ఊపిరితిత్తులు చెడిపోయి 19 ఏళ్ల ప్రాయములో చావుకు సిద్ధమయ్యాడు. డాక్టర్లు తేల్చేశారు, అతని నోటి వెంట, ముక్కుల వెంట రక్తం పడుతుంది. డాక్టర్లు తేల్చేశారు, అతను చనిపోతాడు. అది క్షయవ్యాధి, అంటువ్యాధి. ఊపిరితిత్తులు కుళ్ళిపోయాయి, బ్రతకడు. గదిలో ఉంచండి, ప్లేటు గ్లాసు వేరుగా పెట్టండి, లేకపోతే మీకు కూడా వచ్చింది చెప్పారు. 19 ఏళ్ళ కుర్రవాడు. జబ్బేమో కానీ సొంత కుటుంబ సభ్యులు వెలిగా పెడితే తట్టుకోలేకపోయాడు. ఒక పాప, 12 ఏళ్ల పాప, క్రొత్త నిబంధన పుస్తకం తెచ్చి ఇచ్చింది. మొదట కోపడ్డాడు, తర్వాత పాప మళ్ళీ వచ్చి ఏడుస్తా ఇస్తే తీసుకున్నాడు, చదవటం మొదలుపెట్టాడు. కేవలం యేసు ప్రభు చేసిన కార్యాలే చదువుతున్నాడు. ఆయన చేసిన కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతములు అన్నీ అయ్యే మళ్ళీ చదువుతా ఉన్నాడు. ఇక అదే మందు. లేవటం యేసయ్య కార్యాలు చదవటం, కొంచెం తినటం యేసయ్య కార్యాలు, అయ్యే చదువుతా ఉన్నాడు. అతనిలో విశ్వాసము ఏర్పడింది. ఇంతమందికి ఇన్ని చేసిన వాడు నన్ను సహా స్వస్థపరచగలడు అని నమ్మాడు. మళ్ళీ చదువుతూ ఉన్నాడు. 2 మార్లు కంప్లీట్గా చదివాడు. ఇక 3వ మారుకి టెస్ట్ చేస్తే 2 ఊపిరితిత్తులు నార్మల్ రిపోర్ట్. రక్తం లేదు, ముక్కుల్లో రక్తం లేదు, నోట్లో రక్తం లేదు. ఆయన సాక్ష్యం చదవండి, భక్తుల సాక్ష్యాలు చదవండి, చదవాలి. మరి ఒట్టిగా జీవితాలు అంకితం చేసుకున్నారా ఏంది? ఒట్టిగా జీవితాలు అంకితం చేస్తున్నారా ఏదా మైండ్ పోయినోళ్ళలాగా? కార్యాలు చూసి, ఎన్నో కార్యాలు అనుభవించి ఎంతకాలం బతికాడు తెలుసా? 84 సంవత్సరాలు ఇంచుమించు జీవించి ఈ మధ్య కాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. నిండు ఆయుష్కాలం బతికాడు. నిండు ముసలితనమందు నీవు పితరుల యొద్దకు చేర్చబడదు అన్న వాగ్దానం ఆయన దగ్గర నెరవేరింది. 19 ఏళ్ల ప్రాయంలో అయిపోవాల్సినోడు 2 కుళ్ళిపోయిన ఊపిరితిత్తుల్ని దేవుడు బాగు చేసి స్వస్థపరిస్తే ఆ ఊపిరితిత్తులు 84 ఏళ్ల పాటు రిపేర్ లేకుండా నడిచింది. ఇంకా ఉంచుతుండే కానీ ఇంకెందుకులే విశ్రాంతిలోకి వచ్చే కుమారుడా చాలా చేశామని పిలుచుకున్నాడు. ఇక్కడికంటే ఆడ బాగుంటుంది, వచ్చేదానా అని తీసుకు చూడండి.
రోగులు, బలహీనులు, ఏ స్థితిలో ఉన్నవారైనా క్రొత్త నిబంధన క్రీస్తు కార్యాలను మొదట ధ్యానించండి. అప్పుడు మీలో విశ్వాసం ఏర్పడిద్ది. నూతన విశ్వాసులకు చెప్తున్నాను, నేను సీనియర్స్కి చెప్తున్నా, ప్రభువు నీకు ఎట్టి కార్యాలు చేశాడో గుర్తు రాసుకో. అప్పుడు నువ్వు ఇంకా గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండగలవు, గొప్ప కార్యాలు చూడగలవు. నీ విశ్వాసమే నిన్ను నీట నడిపించిద్ది, నీ అవిశ్వాసమే నిన్ను నీట ముంచిద్ది. లే, ప్రార్థన చేద్దాం. స్తోత్రం. అలా పైకి లేచి నిలబడండి. కొద్దిగా మీ కాళ్ళు ఇబ్బంది లేకుండా. ఈరోజు నుంచి దేవుని కార్యాలు నీవు అనుభవించినట్లు క్రొత్త నిబంధనలోని ప్రభు కార్యాలు ధ్యానించు. ఇబ్బంది లేదు, పిచ్చి పట్టినట్టు చదువు. మళ్ళీ 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 ఆయన వాక్యాన్ని చదువుతా 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 ఉండు. నీకు తెలియకుండానే నీ శరీరంలో ఆశ్చర్యకరమైన మార్పులు ఏర్పడతాయి. ఆయన వాక్కు, ఆయన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన స్వస్థపరచు దేవుడు, బ్రతికించు దేవుడు, బాగు చేయు దేవుడు, బలపరచు దేవుడు. విశ్వాసి, పరిచారకుడు, సేవకుడు అన్న భేదం లేదు. దైవ జనము కూడా ప్రభు కార్యాలు మర్చిపోతున్నాం, అదే నీ దరిద్రం. ప్రభు కార్యాలు మర్చిపోతున్నావు, అదే నీ ఆధ్యాత్మిక దారిద్ర్యం, నీ విశ్వాస దారిద్ర్యం. గుర్తు చేసుకో, కూర్చో, రాసుకో. అసలు ఎన్ని చేశాడు, ఎన్ని చేస్తాడు, ఇన్ని చేసిన వాడు ఇక ముందు అనుకున్న చేయడా? అల్ప విశ్వాసం. ఎందుకు సందేహపడుతూ అంటాడు? నీకు విశ్వాసం లేదు కదా నాన్న, విశ్వాసం లేదు కదా నాన్న. వృద్ధి పొందిద్దామంటే నువ్వు గతాన్ని మర్చిపోయేవాడివి కదరా, మర్చిపోయేదానివిగా. వాటిని జ్ఞాపకంలో పెట్టుకోగలిగితే వీటి కంటే ఎక్కువ గొప్ప కార్యాలు చూస్తావు. ఈరోజు ప్రార్థన చేయండి. నా విశ్వాసాన్ని వృద్ధి పొందించమన్నాడు, నా గతాన్ని గుర్తు చేయమన్నాడు. నూతన నిబంధన ప్రభు స్వస్థత కార్యాలు ధ్యానించండి. నీ దేహంలో మార్పు నువ్వు చూడగలవు. నీ సర్వ శరీరం ఆరోగ్యవంతం అగుట నువ్వు చూడగలవు. అది ఏ జబ్బైనా, అది క్యాన్సర్ అయినా, HIV అయినా, హెపటైటిస్ A, B, లివర్ ప్రాబ్లం అయినా, ఊపిరితిత్తులు, కిడ్నీలో షుగర్, BP, పెరాలసిస్, బ్రెయిన్ ట్యూమర్స్, సర్వ శరీరం నరముల జబ్బులు, గుండె జబ్బులు, సర్వ శరీరం రోగములు. చచ్చినోళ్ళని లేపినోడికి ఏదో ఒక లెక్క. చదువు లేకపోతే చదివించుకొని వినో. అల్ప విశ్వాసమై ఉండదు. నీ విశ్వాసం వృద్ధి పొందాలి. దేవుని దగ్గర పొందుకోవడమే కదా, అవసరమైతే విశ్వాసమును బట్టి సమస్తం కోల్పోవటానికి కూడా సిద్ధమా. నీ విశ్వాసం బలం పొందినట్లు సిద్ధపడు. చూస్తావు దేవుని కార్యాలు, నీ సేవలో చూస్తావు, నీ కుటుంబంలో చూస్తావు, నువ్వు ఎదుర్కొన్న సమస్యల విషయంలో చూస్తావు, నీ శరీర రోగాల విషయంలో చూస్తావు, నీ సంతానం విషయంలో చూస్తావు, అద్భుతాలు చూస్తావు, ఆశ్చర్యాలు చూస్తావు. ఆయన ఆశ్చర్యకరుడైతే, ఆయన బాగు చేసే దేవుడైతే, ఆయన స్వస్థపరచు దేవుడైతే ఎందుకు కృంగిపోతున్నావు? ఇక నీకు అదే ఆహారం, వాక్యమే ఆహారం, వాక్యమే జీవం. చూడు, ప్రభు ఎట్టి కార్యములు చేసినావు చూడు. బైబిల్లో చదువు, నీ జీవితంలో కూడా ఒకసారి చదువుకో. కృప మనకు తోడై ఉండదు. నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని, మా ఆరాధ్య దైవము
హల్లెలూయా. గట్టిగా కొడు. అదే. ఆమేన్. నజరేయుడా నా యేసయ్యా, వాళ్ళే పడుతున్నారు. ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. ఆకాశ గగనాలను నీ చేనతో కొలిచితివి. శూన్యములో ఆమేన్. వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీసిన నా యేసయ్యా, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. ఆయన మరిచిపోయి ఆయన సన్నుతిస్తూ అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా, జలములలో పడినే వెళ్ళినా, నన్నేమి
దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా. గడిగా ఆమేన్. స్తోత్రం. నా యేసు రాజా నీకు మహిమ. హల్లెలూయా. ఆహా. ఆరాధన, విడుదల, స్వస్థత, బంధకాల నుంచి విడుదల. ఆమేన్. సియోను శిఖరాగ్రం, సింహాసనం దేవా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయెనా. సియోనులో నిన్ను చూడాలని, సియోనులో నిన్ను చూడాలని ఆశతో నాను నా యేసయ్యా, ఆశతో నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తినే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా. ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని. యేసయ్యా, ఆరాధ్య దైవమా, నే చాటెదా. గళమెత్తి నీ కీర్తి, గళమెత్తి నీ కీర్తి. ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము ఆరాధ్య దైవము దైవమా. యేసయ్యా, నిచ్చెనుల మీదకి అగ్ని వలె దిగుతున్న దేవా, నీ అభిషేకము కుమ్మరిస్తున్న తండ్రి, నీ ఆత్మను సంచరింపజేసిన దేవా,
బలహీనతల రోగములు యేసు నామములో వారిని వదిలిపోవునుగా. ఆమేన్. వారి దేహములు శుద్ధిపరచబడాలి, స్వస్థపరచబడాలి. అందరి బంధకములు తెగిపోవునుగాక. ఆమేన్. మంత్రశక్తులన్నీ నాశనమగునుగాక. ఆమేన్. దుష్ట ప్రయోగములు నిర్మూలమగునుగాక. నా తండ్రి నీకు యుగాలకు మహిమొచ్చునుగాక. ఆమేన్. నీ బిడ్డలు నీ పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నా. ఆ అభిషేకం మా మీద స్థిరపరచు, స్థిరపరచు. స్థిరపరచు దేవా. నీ కొరకు బహుగా ఫలించినట్లు ఆమేన్. మమ్మను ఆశీర్వదించు. ఆశీర్వదించు మా మధ్యకు దిగి వచ్చి దేవా. మాతో మాట్లాడమని కృతజ్ఞతాస్తుతులు మీకే చెల్లిస్తూ యేసు నామములో ఈ ఆరాధన మీ పాదాలకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.